అందరికీ నమస్కారం. 'రఘురామ్స్ గాంధీగిరి' యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మనం గెలవాలి అనంటే మనతో ఎవరుండాలి, ఎంతమంది ఉండాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మన జీవితంలో ఒక దశలో మనకు అనిపిస్తూ ఉంటది. మనం ఒంటరైపోయాం. మనతో ఎవరు లేరు. నాకెవరు సహకరించట్లేదు. నేను సాధించాలనుకుంటుంది సాధ్యపడతదా? నా ఒక్కడిని నేనేమైనా చేయగలనా? అనేటువంటి స్థితి ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో తారసపడుతూ ఉంటది. చుట్టూ బలగం ఉంటే మనం బలవంతులు అని, చుట్టూ నలుగురు మనుషులు లేకపోతే మనం బలహీనులు అని భావించడం అనేది మనం అలా అనుకుంటాం. బయట వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. కానీ ఏ మనిషి అయినా గెలవాలి అనంటే వాడొక్కడు చాలు. నీతో ఎంతమంది ఉన్నారు అన్నది పక్కన పెడితే, అసలు నీతో నువ్వు ఉన్నావా లేదో ఒకసారి చెక్ చేసుకో. నీ లక్ష్యం నీతో ఉందా? నిన్ను నువ్వు బలంగా నమ్ముతున్నావా లేదా? విశ్వసిస్తున్నావా? ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. గుంపుగా ఉన్నంత మాత్రం చేత మనం గెలుస్తామని ఏం లేదు. ఒంటరిగా ఉన్న నీలో సంకల్ప బలం గనుక ఉంటే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు. నిజంగా ఒకసారి మనం ఆలోచన చేస్తే గుంపు దేనికి అవసరం? గుంపులో ఉన్నంత మాత్రం చేత నీలో గుండె ధైర్యం లేకపోతే నువ్వు ఏ రకమైనటువంటి సక్సెస్‌ని సాధించలేవు. నీ చుట్టూ 100 మంది ఉన్నారు. నీలో భయం ఉంది. ఏం సాధించగలుగుతావు? ఏమి సాధించలేవు. నీ చుట్టూ ఎవరు లేరు. కానీ నీ గుండెలో ధైర్యం ఉంది. దేన్నైనా ఎదిరించగలుగుతావు. దేన్నైనా సాధించగలుగుతావు. కాబట్టి మన దగ్గర బలగం ఎంతమంది ఉన్నారన్నది కాదు. నీలో సంకల్ప బలం ఎంతుంది అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. నువ్వు ఒక సైన్యంలా పనిచేయగలిగితే, ఒక ఆర్మీలా పనిచేయగలిగితే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. దేన్నైనా చేరుకోగలుగుతావు. అందుకని ఒంటరిగా ఉన్నాను అనేటువంటి ఆ ఫీలింగ్‌ని మనం ఖచ్చితంగా అధిగమించాల్సినటువంటి అవసరం ఉంటది. నిజంగా చాలామంది మనకు సలహాలిస్తారు. కానీ సలహాలని పాటించాల్సింది నువ్వు మాత్రమే. చాలామంది మన మార్గాన్ని చూపిస్తారు. కానీ ఆ మార్గంలో నడవాల్సిందే నువ్వు మాత్రమే. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఎవరు ఎంతమందున్నా నీ లక్ష్యం కోసం నువ్వు సాధించాలన్న దాని కోసం నువ్వు మాత్రమే ప్రయత్నం చేయాలి తప్పించి వేరెవరు ప్రయత్నం చేస్తే నువ్వు గెలవడం అనేది సాధ్యం కాదు. అందుకని ఏ సందర్భంలోనైనా సరే నేను ఒక్కడినే అయిపోయాను, నేను ఒంటరిగా ఉన్నాను, లేదా నాతో బలగం లేదు, బలం తగ్గిపోయింది అనేటువంటి భావన ఎట్టి పరిస్థితుల్లో నీ మనసులోకి రాణించాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడూ కూడా నీ మీద నువ్వు విశ్వాసాన్ని పెంచుకో. నీ మీద నువ్వు నమ్మకాన్ని పెంచుకో. నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో దాన్ని ఒక కసిగా, ఒక బలంగా నువ్వు అనుకొని దానికోసం నిరంతర ప్రయత్నం చేయటం అనేది నువ్వు చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ సమాజం నువ్వు ఏం చేస్తున్నా తప్పుపట్టేటట్టు పరిస్థితి ఉంటది. నువ్వు అది మంచి అని నువ్వు ప్రారంభించింది అందరికీ మంచి కింద కనిపించదు. చాలామంది దాన్ని విమర్శిస్తారు. నిన్ను వెనకకి లాగే ప్రయత్నం కూడా చేస్తారు. నీకు మంచి అని నీకు అనిపించినప్పుడు ధైర్యంగా ముందడుగేయడమే మనిషికి గెలుపుకి ప్రధానమైనటువంటి సూత్రం. ఎవరో ఏదో అన్నారని, ఎవరో కాదన్నారని, లేదా ఎవరో మంచిది కాదన్నారని నువ్వు ఎంచుకున్నటువంటి మార్గాన్ని నువ్వు వదిలేస్తే నువ్వు ఎప్పటికీ కూడా సక్సెస్ సాధించలేవు. ఈరోజు మంచి కాదు అన్న వాళ్ళే రేపొద్దుట నువ్వు గెలిస్తే నీకు వచ్చి అభినందనలు తెలియజేసేది కూడా మొట్టమొదట వాళ్ళే ఉంటారు. అందుకని నీ శక్తి నీకు మాత్రమే తెలుసు. నీ కోరికలు నీకు మాత్రమే తెలుసు. నువ్వు దాన్ని ఎంత బలంగా ప్రయత్నం చేస్తున్నావు అన్నది నీకు మాత్రమే తెలుసు. వేరెవరో దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ యొక్క అర్థంతో నీకు ఏ విధమైనటువంటి పని లేదు. కాబట్టి ఒంటరిగా ఉన్నవాడికి గెలుపు పెద్ద కష్టమేమి కాదు. కానీ నీలో సంకల్ప బలం అనేది ఉండాలి. నిజంగా గుంపుగా చేసేది ఏం చేస్తాం? నలుగురు కలిసి సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి గుంపు కావాలి. నలుగురు కలిసి తాగడానికి గుంపు కావాలి. సిగరెట్ తాగడానికి గుంపు కావాలి. కానీ ఏదైనా సాధించడానికి గుంపుతో పని లేదు. నువ్వు ఒక్కడివే గెలుస్తావు. నువ్వు ఒక్కడివే సాధిస్తావు. ఏదేమైనా సరే నువ్వు అనుకున్నది నువ్వు చేరుకోవాలనుకున్నప్పుడు నువ్వు మాత్రమే ప్రయత్నం చేయాలి తప్పించి వేరెవరో రావడం లేదని, వేరెవరో సహకరించట్లేదని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు భావించాల్సిన అవసరం లేదు. నిజంగా ఈ సమాజం గెలిచేవాడు వెంట పడుతుంది. ఓడిపోతాడనుకున్నవాడు అంటే ఏ ఒక్కరు కూడా రారు. నువ్వు గెలుపు బాట పట్టినప్పుడు
నీ ప్రయత్నాన్ని నువ్వు నిరంతరం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అందరూ నిన్ను అనుసరించాల్సిన పరిస్థితి వస్తుంది. నిన్ను ఒక మార్గదర్శిగా తీసుకునేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కానీ ఇక్కడ కావాల్సింది సంకల్ప బలం కావాలి, కష్టపడేటువంటి తత్వం కావాలి, నిరంతర ప్రయత్నం కావాలి, నీతిగా నిజాయితీగా నీ లక్ష్యం పట్ల నువ్వు వ్యవహరించేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఒక విషయం, కాలం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. కానీ కాలానికి అనుగుణంగా నువ్వు మారగలిగినప్పుడు మాత్రమే నువ్వు గెలుస్తావు. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా నువ్వు మారకపోతే, నువ్వు ఇంకా పాత కాలంలోనే ఉండిపోతే గెలుపు ఎప్పటికీ సాధ్యం కాదు. పరిస్థితులు మారతాయి, మనుషులు మారతారు. నువ్వు ఏది మారినా నువ్వు మాత్రం మారకుండా నీ లక్ష్యం పట్ల స్థిరంగా నువ్వు ఉండి ప్రయత్నం చేయడమే గెలుపుకి ప్రధానమైనటువంటి సూత్రం. కాబట్టి ఒంటరి వాడిని అయిపోయాను, నాకెవరూ లేరు అనేటువంటి భావం నుంచి బయటపడండి. నువ్వు ఎంత బలంగా ఉన్నావు, నీతో నువ్వు ఎంతవరకు ఉన్నావు అనే దాన్ని మాత్రం నువ్వు గ్రహించు. ఒక్క విషయం మనం ఎప్పుడూ ఆలోచన చేయాల్సింది, నువ్వు నీతో ఎంత నిజాయితీగా ఉన్నావు. అది నీ లక్ష్యం పట్ల అవ్వచ్చు, నువ్వు పడుతున్నటువంటి శ్రమ, నువ్వు పడుతున్నటువంటి కష్టం, నువ్వు పడుతున్నటువంటి ప్రయత్నం. ఇందులో గనక లోపాలుంటే, నీ కష్టంలో లోపం ఉండి, నీ సంకల్ప బలంలో లోపం ఉండి, నీ ప్రయత్నంలో లోపం ఉంటే నీకు కూడా ఎంతమంది ఉన్నా సరే నువ్వు గెలుపు సాధించలేవు. నీ చుట్టూ ఎవరు లేకపోయినా ఈ లక్షణాలు నీలో ఉండి కష్టపడేటువంటి తత్వం, నీ సంకల్ప బలం, నిరంతర ప్రయత్నం కనుక నీదైతే నిన్నెవ్వరు కూడా అడ్డుకోలేరు. ఏ మనిషి అయినా గెలిచాడు అని అంటే ధైర్యంగా ముందడుగేయడంలోనే ఉంది. ఆ ధైర్యం నీలో ఉందో లేదో చెక్ చేసుకో. ఎవరో ఉంటే అది నువ్వు బలం అనుకుంటే అది నీ బలహీనత అవుతుంది. ఎవరున్నా ఎవరు లేకపోయినా నేను ధైర్యంగా చేయగలను, సాధించగలను అన్నదే నీ బలం అవుతుంది. కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకో, నీతో నువ్వు నిరంతరం ఉండు, వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయి, అంగీకరించు నీలో లోపాలని, నీలో బలాలను గుర్తించు. ఆ బలాలతో ధైర్యంగా ముందడిగే ఖచ్చితంగా నువ్వు గెలుపు సాధించగలుగుతావు. కాబట్టి మీరు ఈ విషయాలను అర్థం చేసుకుని ఆ విధమైన ప్రయత్నం చేయాలని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.